హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని అపూర్వకి బెల్ట్తో కొడుతూ అపూర్వ తనని కొడుతున్నట్లు భూమి నటిస్తూ కొట్టద్దా ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. ఏమైందమ్మా అని బయటికి వచ్చిన భూమిని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆంటీ పిచ్చి పచ్చినట్లు ప్రవర్తిస్తుంది, నన్ను కొడుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను అని కృష్ణప్రసాద్ లోపలికి వచ్చి ఆయన కూడా తలుపుని గడియ పెట్టేసి, అయ్యో అపూర్వ గారు నన్ను కొట్టద్దు అని ఆయన పాటికి ఆయన కుర్చీలని కింద పడేసి ఆయన పాటికి ఆయనే నటించేస్తూ ఉంటాడు. అయితే కృష్ణప్రసాద్ మాత్రం అపూర్వాన్ని కొట్టకుండా తనకు తానే కొట్టుకుంటూ భయపడిపోతూ, అపూర్వ గారు నన్ను కొట్టద్దు, ప్లీజ్ నన్ను కొట్టద్దు అంటూ గదిలో నుంచి అపూర్వతో బాగా దెబ్బలు తిన్నవాడిలా బయటికి వస్తాడు. అపూర్వ గారికి కురివి దయ్యం పూనింది అని కృష్ణప్రసాద్ చెప్తాడు. రాత్రికి కూడా ఆంటీకి పూనింది శోభచంద్ర కాదనిపిస్తుంది, కురివి దయ్యం పూనినట్లు ఉంది అని భూమి చెబుతూ ఉంటుంది. నేను వెళ్ళి భూత వైద్యుని తీసుకువస్తాను అని కృష్ణప్రసాద్ అంటాడు. అలాగే వెళ్ళండి అని శరత్చంద్ర అంటాడు. ఇక కృష్ణప్రసాద్ భూత వైద్యుడి గెటప్లో అక్కడికి వస్తాడు. ఇక ముగ్గు వేసేసి కృష్ణప్రసాద్ చండి చరిస్మా అంటూ భూత మంత్రాలు చదువుతూ ఉంటాడు. అపూర్వ మాట పడిపోవడం కారణంగా అపూర్వ ఏమీ మాట్లాడలేకపోతుంది. భూమి చాలా బలవంతంగా కృష్ణప్రసాద్ ముందు తీసుకువచ్చి అపూర్వని కూర్చోబెడుతూ ఉంటారు. భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ కాస్త భూతని విభూతిని మొత్తం కూడా అపూర్వ ముఖం పైన కొడుతూ, నీలో ఉన్న దయ్యాన్ని నేను బయటికి రప్పిస్తాను అని కొరడాతో కుమ్మేస్తూ ఉంటాడు. ఆ దెబ్బలను తాగలేక అపూర్వ విలవిలలాడిపోతూ గంతులు వేస్తూ పారిపోతూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర దగ్గరికి వచ్చినా కూడా కృష్ణప్రసాద్ కొరడాతో కొడుతూనే ఉంటాడు. అప్పుడు అపూర్వకి మాటలు రావడం మొదలవుతాయి. బావా, నాకు ఏ దయ్యమూ పట్టలేదు బావా, రాత్రికి శోభచంద్ర అక్క